ఆ, హలో. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తాను. మీకు స్టాక్స్ ఎందులోని ఇన్వెస్ట్ చేయాలి, ఎందులోని మీకు ప్రాఫిట్ వస్తుంది అని మీకు అవగాహన లేకపోవచ్చు. సో మీరు ఏంటంటే ఏం చేయాలి అంటే 9:30 అంటే 9:30కి చూడాలన్నమాట. NSEindia.com సైట్కి వెళ్ళి మీరు అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ అని చూడండి. అడ్వాన్సెస్లో మోర్ దెన్ 40 స్టాక్స్ ఉంటాయి కనుక ఇవాళ బుల్లిష్లో ఉంది. లేకపోతే 19 ఉంటే 19 బిలో 40 ఉన్నాయి అంటే ఇవాళ అంటే ఐ మీన్ ఏంటంటే ఏమంటారు అది వాళ్ళ సైడ్ వేస్లో ఉంటుంది, రేంజ్ బౌండ్లో ఉంటుంది అని అనుకోండి. 32 డిక్లైన్ ఉంది అంటే అంటే ఇవాళ మార్కెట్ పడుతుంది. దీని కింద వచ్చేసరికి టాప్ 50 గైనర్స్ అండ్ లూజర్స్ ఉంటాయి. మీరు ఇందులో ఎక్కువ వాల్యూమ్ స్టాక్స్ ఏమైనా చూస్తారు. ఓకే, హీరో మోటార్ 6 lakhs ఉంది, ఇన్ఫోసిస్ 54 lakhs, కోటక్ బ్యాంక్ 43 lakhs. సో అలాగే మీరు టెక్ మహీంద్రా, ఐఓసి, సో ఈ 4 స్టాక్స్ తీసుకుంటారు మన రేడార్లో. సో ఇన్ఫోసిస్ తీసుకున్నారు, యాడ్ చేసుకున్నాం. తర్వాత కోటక్ బ్యాంక్ తీసుకున్నారు. తర్వాత టెక్ మహీంద్రా, టెక్ఎం. ఇక్కడి నుంచి అయినా మనం టెక్ మహీంద్రా, స్టాక్ తీసుకున్నాం. తర్వాత టెక్ మహీంద్రా తీసుకున్నాం. తర్వాత ఐఓసి కాకుండా వేరే స్టాక్ తీసుకున్నాం. ఐఓసి తీసుకున్నాం. తర్వాత మనం చూడవలసిన స్టాక్స్ అంటే నియర్ టు 1000. ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ ఉంది. మోర్ దెన్ 500 ఉంటే సరిపోతుంది, మోర్ దెన్ నియర్ టు 500. సో ఇక్కడ చూడండి 38 టాటా మోటార్స్ కూడా ఎక్కువ. టాటా మోటార్స్ తర్వాత మ్యాక్సిమం లూజర్స్ కూడా చూస్తాం. ఇక్కడ చూడండి ఎస్ బ్యాంక్ 1 crore. సో ఇది తప్పకుండా తీసుకోవాలి, ఎస్ బ్యాంక్. తర్వాత జీన్ ఎంటర్టైన్మెంట్, జీన్ 1 crore. తర్వాత 44 lakhs. తర్వాత ఏది యాక్సిస్ బ్యాంక్, హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్. తర్వాత హిండాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో. ఓకే, తర్వాత హిందాల్కో తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్.
ఐసిఐసి బ్యాంక్. సరే, ఓకే. ఎక్కువ వాల్యూమ్ స్టాక్స్ ఏమిటంటే ఎస్ బ్యాంక్ చూసాం కాబట్టి అది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ ఎలా ఉందో చూస్తాం. చార్ట్ చూడండి ఎలా ఉందో, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు బై సిగ్నల్ ఉంటే బై చేస్తాం, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో ఏంటంటే మనం ఇది 10 మినిట్స్ చార్ట్స్ తీసుకున్నాం. 10 మినిట్స్ చార్ట్, 10 మినిట్స్, ఓకే. మనం మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాం, మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు చూడండి, ఈ లైన్ అంటే అక్కడెక్కడ టచ్ ఆడి ఉంటుందో అంటే మనం ఎంటర్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఇది ఈ లైన్ని బయటికి వచ్చింది అప్పుడే ట్రేడ్ ఎంటర్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే ఎంటర్, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ దాటిపోవాలి, క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత సో అంతవరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ వైట్ లైన్ కూడా రెడ్ లైన్తో టచ్ అయ్యే ఉంది, వాల్యూమ్ కూడా. సో ఎప్పుడైతే బయటకు వచ్చింది చూసారా, ఇవాళ డేట్ ఎంత, 12/5. ఓకే, 12/5. సో ఇది దాటింది కాబట్టి ఇప్పుడు ఇది చూడాలి. సో ఎప్పుడైతే దాటిందో మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిందో సపోజ్ 1562గా ఎంటర్ అయ్యాము. సో మనం ఇంకా ఇది టచ్ అవునంత వరకు మనం అలా ట్రేడ్ని పెడుతూనే ఉండాలి. ఓకే, అలా కంటిన్యూ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ 3 గంటలకి 3 o'clockకి ఇక్కడ మనం ఎంత, 1471 అమ్మేస్తాం. ఎంత అయింది, 1558 to 1470, అంటే 58 ప్లస్ 70 పాయింట్స్ ప్రాఫిట్. 100 అంటే హ్యూజ్ ప్రాఫిట్ మీకు. సో అలాగే ఇంకా వేరే చూద్దాం. వేరే ఎస్ బ్యాంక్ అయిపోయింది. సో తర్వాత ఇన్ఫోసిస్ చార్ట్. హిందాల్కో 1 crore. ఇక్కడ కూడా ఇది కూడా అంతే, చూసారా, ఇక్కడ ఈ గ్యాప్ వచ్చింది, ఇక్కడ కూడా ఈ గ్యాప్ వచ్చింది రెడ్ లైన్. ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి. ఓకే, సో 956కి క్లోజింగ్ ఎంత, 965 వరకు, 964 రూపీస్. సో ఎంత వచ్చింది, 956 అంటే 9 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే, తర్వాత హిందాల్కో చూద్దాం. ఇది వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది కదా, చూసారు కదా ఈ వాల్యూమ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మార్నింగ్ 10 o'clock చార్ట్ కంప్లీట్గా చూద్దాం. దీన్ని చాలా వాలటైల్గా హ్యాండిల్ చేయాలి. ఇది వాలటైల్గా ఉందన్నమాట. చూడండి 12/5 ఇది బయటకు వచ్చేసింది, రెడ్ క్యాండిల్. కానీ ఇక్కడ చూసారా, ఈ లైన్ డౌన్లో ఉంది. సో మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఓకే, ఎంటర్ అవ్వాలి. మనకి ట్రెండ్ తెలిసిపోయింది, చూసారా, ఇక్కడ నుంచి బంప్స్ చూసారా,
ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అయినా సరే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. అన్నిటికీ స్టాప్ లాస్ పెట్టాలండి. ఒక 10 పాయింట్స్ అయినా ఇక్కడ ఎంటర్ అయ్యాము. సో ప్రైస్ అంతా 193. ఓకే, 193 ఎంటర్ అయ్యాం అంటే 935కి ఇక్కడ ఇంత ఉంది అంటే 192. సో 192 అంటే స్టాప్ లాస్ ఒక 5 పాయింట్స్ పెట్టుకుంటాం. 197 ఇక్కడ హై. సో 195 పెట్టుకుంటాం. సో ఇక్కడ ఎంటర్ అయ్యాం కాబట్టి డౌన్ అయింది 192 నుంచి 191. ఓకే, ప్రాఫిట్ తర్వాత మళ్ళీ 192కి వచ్చింది, 193. ఓకే, సో ఏంటంటే ఇది ఇంకా ట్రెండ్ ఈజ్ డౌన్. సో ఇక్కడ మనకి చూడగానే మనకి ట్రెండ్ డౌన్లోనే కనిపిస్తున్నది. సో మనకి టెన్షన్ లేదనమాట. సో ఇది అలాగ ట్రెండ్ డౌన్ అవుతూ మనం ఇక్కడ మళ్ళీ ట్రెండ్ అప్లో వస్తుంది. సో ఇక్కడ మనం 189 అంటే 3 పాయింట్స్ ప్రాఫిట్లో బయటకు వచ్చేస్తాం. సో దట్ ఈస్ ఇది ఇలాంటి ట్రేడ్స్ మనం పెట్టిన మనకి ప్రాఫిట్ వస్తే చాలు, వెంటనే 1 రూపీ ప్రాఫిట్ వచ్చినా మనం బయటకు వచ్చేయాలండి. ఓకే, అది ఇంకో వేరే స్టాక్ చూద్దాం. కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడైనా సరే వాల్యూమ్ ఉన్న స్టాక్స్ ఎంటర్ అవ్వాలండి. ఓకే, ఇది బ్యూటిఫుల్గా ఉంది స్టాక్, ఇదేమో బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ చార్ట్. ఇలాంటి చార్ట్ ఉంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఇటువంటివే మనం ఐడెంటిఫై చేయాలి. సో ఒకేసారి 3-4 ఎంటర్ అవ్వకూడదండి. ఫస్ట్ ఒక్కొక్కటి ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత వేరేది ఎంటర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగే గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయింది, దీనికి గ్యాప్. ఓకే, మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. ఓకే, ట్రెండ్ డౌన్లో ఉంది కాబట్టి 514. సో అలాగా 514 నుంచి 513కి వస్తుంది, ఇక్కడ టచ్ అయింది. బట్ ఇక్కడ దీనికి టచ్ అవ్వలేదు. ఓకే, టచ్ అవనంత వరకు అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, సో అలా మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ టచ్ అయింది. అంటే మనం ఎప్పటికి ఎంటర్ అయ్యాము 513కి. ఓకే, ఇక్కడ మళ్ళీ టచ్ అయింది, 6 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే, 6 పాయింట్స్, 507. ఇలాగే 507, 513, 6 అలా డౌన్ అవుతూ ఇక్కడ 499 అంటే అరౌండ్ 14 పాయింట్స్ ప్రాఫిట్, 1400. బ్యూటిఫుల్ హ్యూజ్ ప్రాఫిట్ అనమాట. సో ఇలాంటి ట్రేడ్స్ మనం చేయాలి. సో దిస్ ఇస్ ఇది కరెక్ట్ ట్రేడ్స్. ఓకే, మనకి డైరెక్షన్ తెలియాలి. మెయిన్ మార్కెట్ మనకి డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి డౌన్ అయిన స్టాక్సే తీసుకోవాలి. ఓకే, డౌన్ అవుతున్న స్టాక్సే. ఇప్పుడు అన్నీ చూసాం కదా, ఇది ఒకటే ఇన్ఫోసిస్ ఒకటే పైకి వెళ్ళింది, మిగతావన్నీ డౌన్ అయ్యాయి. ఓకే, ఇలా ట్రేడ్ చేసుకోకపోతే దిస్ ఇస్ పొజిషన్ అండి. అన్నిటికీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:3. ఓకే, ఇప్పుడు మార్కెట్కి 1 రూపీ ఇస్తాం, మార్కెట్ నుంచి మనం 3 రూపీస్ తీసుకుంటాం. ఒకవేళ లాస్ అయినా పోతే 1 రూపీ పోతుంది. ఒకవేళ ప్రాఫిట్ అయితే 2 to 3 రూపీస్ వస్తుంది. సో మనకి ఒక దాంట్లో 3 రూపీస్ వస్తుంది, ఒక దాంట్లో 2 రూపీస్ వస్తుంది, ఒక దాంట్లో 1 రూపీ వస్తుంది. ఓవరాల్ యావరేజ్ మనకి 2 వస్తుంది. పోయేది ఎంత? 2 రూపీస్ ఆర్ 1 రూపీ సమ్టైమ్స్. సో అలా చేసుకుంటే ఓవరాల్గా ప్రాఫిట్ మన ప్రాఫిట్లోనే ఉంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ద ట్రేడింగ్ అండి, స్ట్రాటజీ. ఓకే, స్టాప్ లాస్ మటు కంపల్సరీ పెట్టుకుంటాం, ఎందుకంటే అప్పుడప్పుడు మార్కెట్ క్రాష్ అవుతుంది. ఎందుకంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ వస్తాయి మార్కెట్లో, ఆ టైంలో స్టాక్ ఓకే పడిపోతాయి అన్నది. ఓకే,
సో దట్ ఈస్ ద ఓన్లీ స్ట్రాటజీ మనం ఫాలో అవుతే కనుక